థ్యాంక్ యూ పాస్టర్ గారు, లాజరస్ గారు. దేవుడు మీ పరిచర్యను దీవించునుగాక. మరి ఈ సమయంలో బైబిల్ స్టడీలోకి మనము వెళ్దాము. యెషయా గ్రంథము 33వ అధ్యాయాన్ని ఈరోజు మనము ధ్యానిద్దాం. మన మధ్యన సహోదరుడు, తోటి సేవకుడు ఐఎంలో ఉన్న సుబ్బరాయుడు గారు మన మధ్యన ఉన్నారు. ఆయన వచ్చి 33వ అధ్యాయాన్ని యెషయా గ్రంథం చదవాలనుకుంటున్నాను. ఆ తర్వాత తోటి సేవకుడు అబ్రహాం గారు, బాచుపల్లిలో సేవకునిగా ఉన్న అబ్రహాం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. యెషయా గ్రంథము 33వ అధ్యాయాన్ని ఐఎం మిషనరీ సుబ్బరాయుడు గారు వచ్చి మన మధ్యన చదివి వినిపించాలని కోరుకుంటున్నాను. ఆ తరువాత మన తోటి కాపరి అబ్రహాం గారు ప్రార్థన చేస్తారు. యెషయా గ్రంథము 33వ అధ్యాయం. ఈ దినానికై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం యెషయా గ్రంథం 33వ అధ్యాయం. దోచుకొనకపడకపోయినను దోచుకొనుచుండ్రు నీకు శ్రమ, నిన్నెవరు వంచింపకపోయినను వంచుచుండు నీకు శ్రమ. నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొనబడదువు. నీవు వంచుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచెదరు. యెహోవా, నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. మహాఘోషను విని జనములు పారిపోవును. నీవు లేచుటతోనే అన్యజనులు చెదిరిపోవుదురు. చీడపురుగులు కొట్టివేయినట్లు మీ సొమ్ము దోచబడును. మిడతలు ఎగిరిపడినట్లు శత్రువులు దాని మీద పడుదురు. యెహోవా మహాఘనత నొందియున్నాడు. ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోను నింపెను. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును. రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు. సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు. రాజమార్గములు పాడైపోయెను, త్రోవను నడుచువారు లేకపోయిరి. అశ్షూరు నిబంధన మీరెను, పట్టణములను అవమానపరచెను, నరులను తృణీకరించెను. దేశము దుఃఖించి క్షీణించుచున్నది. లెబానోను సిగ్గుపడి వాడిపోవచ్చున్నది. షారోను ఎడారి ఆయను. బాషానును కర్మేలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి. యెహోవా ఇట్లనుకొనుచున్నాడు, ఇప్పుడే లేచెదను, ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొనిదను, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనిదను. మీరు పొట్టును గర్భం ధరించి కొయ్యకాలును కందురు. మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మును దహించి వేయుచున్నది. జనములు కాలుచున్న సున్నపు బట్టి వలెను, నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలెను అగును. దూరస్తులారా ఆలకించుడి, నేను చేసిన దాన్ని చూడుడి. సమీపస్తులారా నా పరాక్రమం తెలుసుకొనుడి. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు. వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుతున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చు లాభం ఉపేక్షించుచు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. పర్వతములోని శిలలు అతనికి కోటయగును. తప్పక అతనికి ఆహారము దొరుకును. అతని నీళ్లు అతనికి శాశ్వతంగా ఉండును. అలంకరింపబడిన రాజును నీవు కన్నలారా చూచెదవు. బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు? తూచువాడెక్కడ ఉన్నాడు? బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు? నాగరికము లేని ఆ జనమును గ్రహింపలేని గంభీర భాషయు నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు. ఉత్సవ కాలములో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము. నిమ్మలమైన కాపురముగాను తీయబడిన గుడారముగాను నీ కన్నులు యెరూషలేము చూచును. దాని
మేకులెన్నడూ ఊడదీయబడవు, దాన్ని త్రాళ్లలో ఒకటి అయినను తెగదు. అచ్చట యెహోవా ప్రభావము గలవాడై మన పక్షము నుండును. అది విశాలమైన నదులను కాలువలు ఉన్న స్థలముగా ఉండును. అందులో తెడ్ల ఓడ ఏదియూ నడువదు, గొప్ప ఓడ అక్కడికి రాదు. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. నీ ఓడత్రాళ్ళు వదిలిపోయిను, ఓడవారు తమ కొయ్య అడుగును తిట్టపరచుదురు. చాపను విప్పి పట్టరు కానీ విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును. కుంటివారే దోపుడు సొమ్ము పంచుకుందురు. ఓకే. నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడను అనుడు. దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, యేసయ్యా మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటాం తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో నాయన మన తండ్రి చదవబడిన వాక్యము నిమిత్తము తండ్రి అయ్యా మరి స్టడీ చేస్తుండ నీ రాజ్యంలో తండ్రి సంఘముగా, నీ బిడ్డలుగా, నీ సొత్తుగా తండ్రి నీ రాజ్యంలో చేర్చిన బిడ్డలందరినీ మరి బోధిస్తున్న మరి ప్రభా మరి పాస్టర్ గారికి, అదేవిధంగా నీ కృపలో తండ్రి మాకు ఇచ్చిన తల్లి సంఘాన్ని, మా సంఘాలను బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. బోధిస్తూ ఉన్న ప్రభా మన తండ్రి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకొని నాయన నీ ఆత్మచేత నడిపించుకొని మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గొప్ప దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆత్మస్వరూపుడా, పరిశుద్ధాత్మదేవ, మీ యొక్క నామానికి మహిమకరముగా నా తండ్రి సంఘానికి దీవెనకరముగా చేర్చిన బిడ్డలకు ఆశీర్వాదకరముగా నడిపించుకొని మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొని నడుచు మీకు వందనములు చెల్లించుకుంటూ ప్రభు ప్రియకుమారుడు నజరేయుడు నిజదేవుడైన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము సంఘములో బైబిల్ స్టడీ నిమిత్తము కూడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటున్నాను. మరి ఈ దినము క్లుప్తమైన దేవుని వాక్యాన్ని మన మధ్యన అందించిన లాజరస్ పాస్టర్ గారిని, ఆయన పరిచర్యను దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగనే మన మధ్యన వాక్యము చదివిన సుబ్బరాయుడు గారు, ఐఎం మిషనరీ గారు, ఆయన పరిచర్య, అలాగనే తోటి సేవకుడు అబ్రహాం గారి పరిచర్యను దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగనే ఈ దినము సంఘంలో ఎంతమంది అయితే దేవుని వాక్యము మీద ఆసక్తి కలిగి వచ్చి ఉన్నారో వారందరినీ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బయట వాతావరణము అనుకూలంగా లేదు, అయినప్పటికీ ఈరోజు దేవుని సన్నిధిలో ఉండాలని, వాక్యాన్ని ధ్యానించాలని వచ్చారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 33వ అధ్యాయము 28 నుంచి 33 అధ్యాయాల వరకు యెషయా గ్రంథంలో శ్రమ అనేటువంటి మాటతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ 33వ అధ్యాయంలో కూడా అలాగనే కొంతమందికి శ్రమ అని చెప్తూ మాట్లాడుతూ ఉన్న మాటలు చూడండి. 33వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు గమనించినట్లయితే అన్యాయస్థమైన అష్షూరు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అష్షూరు దేశాన్ని గురించి, వారికి కలగబోయేటువంటి శ్రమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతిగా ఒక పక్కన అష్షూరు దేశానికి శ్రమ కలుగుతూ ఉంటే ఆయన ఏ విధముగా సియోనును రక్షిస్తాడు అని చెప్పి 1 నుంచి 6 వచనాల వరకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 7 నుంచి 12 వరకు, 7వ వచనం నుంచి 12వ వచనం వరకు ఎవరైతే దేవుని యొక్క వాక్యము మీద డిపెండ్ కాకుండా, అనగా ఆశ్రయించకుండా దూరం అవుతారో వారి మీద తీర్పును పలుకుతూ ఉన్నాడు. అలాగనే 13 నుంచి 24 వరకు గనక చూసినట్లయితే ఒకవైపున అష్షూర్ని అంటూనే సియోనులో ఏ ఆశీర్వాదాలు కలుగుతాయో చెప్తూ ఉన్నాడు. తన శత్రువులతో ఆయన ఏ విధంగా డీల్ చేస్తాను, తన ప్రజలతో ఏ విధముగా డీల్ చేస్తాను. కాబట్టి 33వ అధ్యాయము 1వ వచనం నుంచి 6 వచనాల వరకు మొట్టమొదటిగా ధ్యానిద్దాం. దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ, నిన్నెవరూ వంచింపకపోయినను వంచించుచుండు నీకు శ్రమ,
నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొనబడదవు. నీవు వంచుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచెదరు అంటున్నాడు. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో 13 నుంచి 18 వచనాల వరకు చూస్తే ఏ విధముగా హిజ్కియా రాజు కప్పమును చెల్లించి అష్షూరుకు లొంగాలని ప్రయత్నించినప్పటికీ అష్షూరు ఏ విధముగా ఆ మాట తప్పి వారి మీదకి దండెత్తుతారు. దాన్ని బట్టి అష్షూరు రాజుకున్న ఇది ఇంకొక చోట కూడా వ్రాయబడినది, ముందర ఒకసారి చదివి ఉన్నాము. అష్షూరు రాజును అతను ఆశ్రయించగా అతనికి సహాయము కాక శ్రమనే మిగిలెను అని ఒక చోట రాయబడి ఉంటుంది. కాబట్టి అష్షూరు రాజుకున్న పేరు మాట మీద నిలబడేటువంటి వాడు కాదు, తన పని అయిపోయిన తరువాత మోసము చేసేవాడు అనేటువంటి పేరు ఉన్నది. కాబట్టి 33వ అధ్యాయంలో 1వ వచనంలో అంటున్నాడు, నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొనబడెదవు, నీవు వంచుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచెదరు అంటున్నాడు. అనగా ఈ యొక్క దాన్ని ఏమంటారు, రౌడీజంలో ఉన్నవారు, రాజకీయాలలో ఉన్నవారు, వారికి అందరికీ తెలిసిందే. అనగా వారు గనక ఎంతకాలం అయితే వారు ఆ యొక్క బలమును వీల్ చేస్తారో అంతవరకే వారి చేతుల్లో ఉంటుంది. వారు ఎప్పుడైతే అది మానేస్తారో వారికి నిలబడలేరు. అనగా ఒక రౌడీజం చేసేవాడు చేస్తూ పోతూ ఉండాల్సిందే, చేయడం ఆపితే చంపేస్తారు. దాని మీదే మనము పులి మీద స్వారీ అంటాం. పులిని ఎక్కినవాడు దిగడానికి లేదు, దిగాడంటే చంపేస్తుంది. అలాంటి పరిస్థితి అని చెప్పి ఒకానొక నాడు అష్షూరు ఏదైతే అన్యాయం చేస్తూ ఉన్నదో ఆ అన్యాయానికి తగిన ప్రతిఫలం అది పొందుకుంటుంది. తాను ఏ విధముగా అయితే కత్తి చేతబట్టిందో అది అలాగనే కత్తి వాత పడుతుంది. ఏ విధముగా అయితే అది ఇంకొకరిని మోసం చేసిందో అలాగే అది కూడా మోసపోతుంది అని చెప్తున్నాడు. 2వ వచనము, యెహోవా సియోను మాట్లాడుతూ ఉన్నది. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఇది అర్థం చేసుకున్న మనము పాపాలు ఎప్పుడు కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, చెడు జరుగుతూ ఉన్న దాన్ని చూసి ఆ చెడు జరుగుతూ ఉన్నవారు చెడు చేసుకుంటూ పోయి ఏ విధముగా వారికి హాని కలిగింది, వారికి పాఠాలు నేర్చుకున్నారు అనే దాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. ఇంకొకటి, ఒకరు మంచిగా ఉన్నప్పుడు ఏ విధముగా ఆశీర్వదింపబడుతున్నారని తెలుసుకోవచ్చు. మూడవదిగా మన అనుభవాలని బట్టి కూడా మనము తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే, యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఈ యొక్క పొత్తులు గిత్తులు మాకు ఎటువంటి సహాయము చేసేది కాదు, నీవే మమ్మల్ని కాపాడు. ఉదయకాలమున వారి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణార్థముగా ఉండము. హీబ్రూ దీనిలో మనం గనక గమనించామంటే కీర్తనల్లో కొన్నిట్లో యాజకుడు ఒక మాట చదివినప్పుడు దానికి తిరిగి వెనక్కి ఒక స్పందన వస్తుంది. అలాగనే లిటర్జీ అన్నమాట ఇది. ఉదయకాలమున వారికి బాహువుగాను అనగా దేవుని యందున్నవాడు ఆ మాట అన్నప్పుడు మనమందరం ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అని తిరిగి చెప్తాం కదా, అలాగన ఆపత్కాలమున మాకు రక్షణాధారముగా ఉండుము. 3వ వచనం, మహాఘోషణ విని జనములు పారిపోవును, నీవు లేచుటతోనే అన్యజనములు చెదిరిపోవుదురు. చీడ పురుగులు కొట్టివేయున్నట్లు మీ సొమ్ము దోచబడును, మిడతలు ఎగిరి పడునట్లు శత్రువులు దాని మీద పడుదురు. మొట్టమొదటి భాగంలో ఏమంటున్నా అంటే, నీవు లేచుటతోనే అన్యజనులు చెదిరిపోదురు. ఆ ముందర మహాఘోషణ విని అనగా దేవుడు ఏమి చేయనవసరం లేదు. ఎలాగనైతే గుర్రపు డెక్కల శబ్దం యుద్ధములో గుర్రాలు పరిగిస్తూ వస్తున్నప్పుడు హృదయాలు భయకంపితం అవుతాయో అలాగనే ఆయన అది వింటేనే భయం కలుగుతుంది. లేచుటతోనే ఇంకా చేయలే, ఆయన సింహాసనం మీద నుంచి లేయంగానే ఆ పని అయిపోయినట్టే. ఇంకా చీడ పురుగులు కొట్టివేయినట్లు మీ సొమ్ము దోచబడును. చీడ పురుగులు కొట్టివేసినప్పుడు ఎలా ఉంటుంది? దేనికి పనికి రాకుండా అయిపోతుంది. చీడ పురుగులు కొట్టివేయినట్లు మీ సొమ్ము దోచబడును అనగా స్టెడ్ ఫాస్ట్గా, అనగా చీడ పురుగులు ఎలా తింటాయి?
అది ఉన్నట్టు కూడా మనకు తెలియదు. చెదలు వీటిని చూసామంటే చిన్నగా తొలిచేస్తుంది, చిన్న జీవులే కానీ తొలిచేస్తుంది. అలాగనే రాజ్యం ఒకటి పెద్దదైనప్పుడు ఆ రాజ్యము దానిలోనున్న ఇంటర్నల్ కరప్షన్ ద్వారా ఏ విధముగా అయితే చెదలు పెట్టినట్టు చీడపురుగు అయినట్టు చేస్తాడో, దేవుడు ఆ విధముగా తన శత్రువుల్ని, వారి శత్రువుల్ని వారిలోనున్న మారల్ కరప్షన్, వారిలోనున్న దీన్ని బట్టే ఇది చేసేస్తాడు. మిడతలు ఎగిరిపడునట్లు శత్రువులు దాని మీద పడుదురు. మొట్టమొదటిది చీడపురుగులుగా చెప్పినప్పుడు స్టెడ్ ఫాస్ట్గా ఏ విధంగా అయితే తొలిచి వేస్తుందో చెప్తున్నాడు. రెండవది స్విఫ్ట్గా, అనగా ఎంత త్వరగా జరిగిపోతుంది అనేది మాట్లాడుతున్నాడు. మిడతలు ఎగిరిపడునట్లు శత్రువులు దాని మీద పడుదురు. మిడతలు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఆనాటి లోకస్ గురించి మాట్లాడినప్పుడు మిడతల దండు అన్నప్పుడు, ఆ మిడతల దండు ఎలా వస్తుందంటే ఆకాశం సైతము దాన్ని ఏమంటారు, చీకటి మారిపోతుంది. అంటే అంత మధ్యలో ఉన్న సూర్యుడికి దీనికి కమ్మేంత ఎన్ని వస్తాయి అంటే లెక్కలేనన్ను చొక్క నిమిషంలో తీసుకొని వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగన మిడతలు ఎగిరిపడినట్లు శత్రువులు దాని మీద పడుదురు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరైతే వంచి ఉన్నారో, ఎవరైతే తమను మోసం చేసి ఉన్నారో వారి గురించి మాట్లాడుతూ దేవుడు వారికి ఏ శిక్ష విధిస్తాడు అని చెప్తున్నాడు. 5వ వచనం, యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను. ఒకవైపునేమో శత్రురాజ్యం గురించి, దాని యొక్క పతనము గురించి, ఏ విధముగా దేవుడు దాన్ని చేస్తాడని చెప్తూ, ఇంకొక దీనితో సియోను పట్ల ఆయన ఏ మంచి కార్యము చేస్తాడు. ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క అన్య రాజ్యాలను చూసినప్పుడు వారు అధికారమును ఉపయోగించుకునేటువంటి తీరు, వారి యుద్ధాలను ప్రకటించేటువంటి తీరు, వాటిని చూస్తూ ఉన్నప్పుడు మనం నేర్చుకోవాల్సినది, దేవుడు తన వారి పట్ల ఉంటాడు గనక దేవునిని మనం ఆశ్రయించినప్పుడు వారితో ఇవి చేస్తాడు అని మనం గ్రహించి మనము కాపాడబడతాము అనేటువంటి ధైర్యము మనము కలిగి ఉండాలి. 6వ వచనం, నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఆయన ఉన్న చోట ఏమేమి ఉంటుందంటున్నాడు? న్యాయం ఉంటుందంటున్నాడు. 5వ వచనంలో నీతి ఉంటుందంటున్నాడు. నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా నుండును. ఆయన యందు ఉన్నది స్థిరముగా ఉంటుంది. ఆయన యందు లేనిది అది ఎంత పెద్ద సౌధమైనా కూడా అది కూలిపోతుంది. అందుకని యేసు ప్రభు వారి మాట మరొకసారి కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ బండ మీద కట్టిన ఇల్లు నిలబడిందంట, ఎంత పెద్ద గాలివాన వచ్చినా, ఎంత పెద్ద తుఫాను వచ్చినా, బండ మీద కట్టక ఇసుక మీద కట్టినది కుప్పగూలిపోయింది అంటాడు. కాబట్టి ఇహలోకపరముగా ఉండేటువంటి ఆలోచన విధానాలు, ఇహలోకపరముగా శక్తి చూపించేటువంటి ఆలోచన విధానాలు, ఇహలోకపరముగా జయించేటువంటి యుద్ధ ఆలోచన విధాలు కలిగినవన్నీ కూడా కొంతకాలము ఉండి కొంతకాలము వెళ్ళిపోతాయి. కానీ దేవుని యందున్న వారు స్థిరులు అంటున్నాడు. కానీ మన టెంప్టేషన్ ఏంటి అంటే, మనము బ్రతికేది 70 ఏళ్లే గనక ఆ 70 ఏళ్ల సమయంలో మనకు చూపు ఈ చూపే ఉంటుంది. ఆ దూరపు చూపు కానీ పరలోకపు చూపు కానీ మనకు తక్కువ ఉంటుంది. ఈ 70 ఏళ్ల సమయంలో మన చుట్టుపక్కల ఎవరెవరైతే బలపడుతూ ఉన్నారో, ఎవరెవరైతే సంపాదించుకుంటూ ఉన్నారో, ఎవరెవరైతే ఎదుగుతూ ఉన్నారో వారి ఆలోచన విధానాలే మనకు కరెక్ట్ అనిపిస్తాయి కదా. అందరూ సంపాదించుకుంటున్నారు, మనము సంపాదించుకోవాలా. అందరూ ఒక రకంగా అభివృద్ధి చెందుతున్నారు, మనం కూడా చెందాలా. కాబట్టి వారు చేస్తే తప్పు లేనిది, వారు అలా ఆశీర్వదింపబడుతున్నప్పుడు మనం కూడా అదే మార్గంలో ఎందుకు వెళ్ళకూడదు అనేటువంటి టెంప్టేషను మనం బ్రతికి ఉన్న 70 ఏళ్ళు మనకు ఉండునే ఉంటుంది. కానీ ఏదో ఒక సమయంలో వాక్యానుసారముగా మనం వాక్యం చదువుకుంటూ ఎదుగుతూ ఉన్న సమయంలో దేవుని యొక్క వాక్యము ద్వారా ఒకటి, మన ఏ చరిత్ర చూసినా మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యంలో హిస్టరీలో ఏ విధముగా ఆయన దేవుని యందున్న ప్రజల్ని ఏ విధంగా డీల్ చేశాడు, దేవుని యందు లేని వారు ఆ యొక్క 150 ఏళ్ళు ఉండొచ్చు, 300 ఏళ్ళు ఉండొచ్చు, 350 ఏళ్ళు ఉండొచ్చు. అంటే రాజ్యాలకు మనకు ఎలాగైతే 70 ఏళ్ళు, రాజ్యాలకు ఒక 400 ఏళ్ళు 500 ఏళ్ళు అనుకోండి. మీరు ఏ చరిత్రలో ఏది చూసినా కూడా ఒక 500 ఏళ్ళు 400 ఏళ్ళు అట్లా, కొన్ని మహా గొప్పవి అనిపించేవి 700 ఏళ్ళు అట్లా. కానీ అవి ఎట్లా శిథిలమైపోయాయో చూసినప్పుడు మనము నేర్చుకోవలసినది,
ఈ యొక్క 70 ఏళ్లలో మనకు కనిపించేవి కాక చరిత్రలో ఆయన పొందుపరిచి ఉన్నాడు. ఏ విధముగా ఎంత గొప్ప రాజ్యాలైనా దేవుని యందు లేకుండా పోయి, అన్నీ కూడా దేవుణ్ణి వెంబడించక విగ్రహారాధనలో పడిపోయి, విలాసాలలో పడిపోయి, ఆ కామాతుర చర్యలలో పడిపోయి, ఆ తర్వాత సంపాదించుకునేటువంటి దీనిలో తన మన లేకుండా చంపుకుంటూ వెళ్ళి చేసినవంతా కనుక మనం చూసామంటే అది తగదు అని మనకు బైబిల్ గ్రంథంలో చరిత్ర మనకు అర్థమవుతుంది. కానీ ఆయన ఇజ్రాయేలీ జనాంగాన్ని ఏ విధంగా ఆశీర్వదించాడు, పట్టుకొని నడిపించాడని తెలిసినప్పుడు, మన కంటితో మనం చూడకపోయినప్పటికీ చరిత్ర పుటల్లో బైబిల్ గ్రంథంలో రాసిన దాన్ని బట్టి, మామూలు చరిత్రే తీసుకోండి, బైబిల్ గ్రంథంలో ఆయన రాసిన దాన్ని బట్టి మనం ఈ యొక్క ఇహలోకపు చూపు నుంచి పరలోక వైపు చూచేటువంటి ఇది కొంత చిన్నగా అలవడుతుంది. ఎందుకని? దేవుడు కృపామయుడు గనక ఈ 70 ఏళ్లలోనే ఆయన ఎవరినైతే రక్షించుకుంటాడో వారు ఆయన్ని కనుక వెంబడించడానికి ఇష్టపడి, ఆ వాక్యంలోకి తొంగి చూడడానికి ఇష్టపడి, చరిత్రను చూసి నేర్చుకోవడానికి ఇష్టపడితే వారిని ఆయన ఈ 70 ఏళ్లలోనే రానున్న నిత్య జీవానికి తగిన రీతిగా వారికి ఆ యొక్క నిరీక్షణను దయచేస్తాడు. మన చుట్టుపక్కల లోకము కనుక చూసామంటే ఆశ, అది పొందుకోలేక నిరాశ, అది పొందుకోలేక నిరాశ, నిస్పృహలు, నిరుత్సాహానికి గురవుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం దేవుని యందు నాటబడతామో, వాక్యాన్ని చూస్తూ ఉంటామో, ఆ యొక్క చరిత్ర మనకు అర్థమవుతూ ఉంటుందో చిన్నగా వాక్యములో, ఒక సంవత్సరంలో ఒకసారి కనుక మనం బైబిల్ అంతా చదువుకోగలిగామనుకోండి, ఒక 4-5 ఏళ్ళు అయ్యేటప్పటికి మనకు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ అన్ని ప్యాసేజెస్ ఎక్కడున్నాయని తెలుస్తుంది. మనకు కావాల్సినప్పుడు గుర్తు తెస్తుంటాడు దేవుడు, ఇవన్నీ చేస్తుంటాడు. అనగా చిన్నగా మనము ఫస్ట్ రోజు మనకు అందరం కూడా రక్షణ పొందినప్పుడు కొంతనే తెలిసి ఉంటుంది. కానీ చిన్నగా మనం వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభిస్తే మనకు హోల్ బైబిల్ వ్యూ వస్తుంది, బైబిల్ చరిత్ర ఏంటో అర్థమవుతుంది, దేవుడు ఏ విధంగా డీల్ చేశాడో అర్థమవుతుంది. ఒక్కొక్క ఏడే మనం ఎదుగుతూ పోతాం. అంటే ఒక శరీరానికి ఆహారము ఏ విధముగా అయితే దాన్ని ఏమంటారు, ఒక డిసిప్లైన్డ్ వేలో పెడితే ఏ విధముగా అయితే ఆ శరీరము చక్కగా తయారవుతుందో, అలాగనే మనము కూడా మన ఆధ్యాత్మికమైన దీనిలో ఎదుగుతూ ఆ చెడ్డవాడిని చూసి, చెడ్డ రాజ్యాలని చూసి వాటిని ఏ విధంగా శిక్షించాడో మనకు అర్థమైనప్పుడు మంచి రాజ్యంగా ఏ విధంగా ఉండాలి, మంచి వ్యక్తులుగా ఏ విధంగా ఉండాలి, మంచి దేవుని బిడ్డలుగా ఏ విధంగా ఉండాలనైనా మనల్ని ముందుకు నడిపిస్తాడు. దాని అర్థం చూడండి, యెహోవా భయము వారికి ఐశ్వర్యం. ఆ మాటకే ఇది నన్ను చెప్పదలుచుకున్నది. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. బైబిల్ చూసినప్పుడు, ఆ క్యారెక్టర్స్ అన్నీ చూసినప్పుడు, ఒక్కొక్క క్యారెక్టర్ని, వాళ్ళ తప్పులు ఒప్పులు, దేవుడు ఎలా డీల్ చేశాడన్నీ అర్థమైనప్పుడు మన జీవితాన్ని మనం అలా సర్దుకుంటూ పోతున్నప్పుడు ఈ 70 ఏళ్లలోనే ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయంలో, ఒకరిని 25 ఏళ్ళలో, ఒకరిని 30, చిన్నగా స్పిరిచువల్ మెచ్యూరిటీకి తెస్తాడు. తెచ్చి ఒక స్థిరమైన నేల మీద నిలబెడతాడు. లోకం వైపును చూస్తూ ఉన్నప్పటికీ లోకం అనేది అశాశ్వతం అనేది, ఆ లోకంలో పొందుకోవాల్సింది ఎంత పొందుకున్నా దానికి అంతు లేదని, కాబట్టి ఉన్నదానితో ఎలాగైనా తృప్తిపడాలా, దేని కొరకు మనం ప్రాకులాడాలా, ఇవన్నీ కూడా వెంపర్లాడాలనేది మనకి చిన్నగా అర్థమవుతుంది. యెహోవా భయము వారికి ఐశ్వర్యము, దేవుని యొక్క బిడ్డలకు. 7వ వచనము నుంచి ఇందాక చెప్పబడినట్లుగా 12వ వచనము వరకు అష్షూరు రాజు అనగా శత్రువులతో ఏ విధంగా డీల్ చేస్తాడో చెప్తున్నాడు. వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు, సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు. అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఈ పొత్తులు పెట్టుకోవడానికి 2 రకాల మనుషులు ఉంటారు ఎప్పుడు కూడా. హాక్స్ అంటాము, డౌస్ అంటాం మన వార్ టెర్మినాలజీలో. హాక్స్ అంటే ఎవరంటే తగుకి హాక్, HAWK, హాక్స్ డిఫెన్స్ దీనిలో స్ట్రాటజీలో. హాక్స్, డౌస్. డవ్ అంటే పౌరం. కొంతమంది ఏమో ప్రతిదానికి తగుకు ముందరికి వెళ్ళాలి, అంటే ఖడ్గంతో మనం జయించగలము. ఇంకొకరు ఎవరంటే సమాధానంతో మనం జయించగలము. ఇక్కడేమంటున్నాడంటే, దేవునితో పొత్తు కాకుండా అన్యులతో పెట్టుకున్న పొత్తు వలన 2 టైప్స్, అంటే నువ్వు బలము చూపించినా ఓడిపోతావు, సమాధానం కొనుక్కొని తెచ్చుకోవాలన్నా ఓడిపోతావు. ఎందుకని ఐగుప్తుతో సమాధానం దాంతో రాయబారానికి వెళ్ళొద్దంటాడు. సో ఏం మాట్లాడుతున్నా అంటే చూడండి, వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు. ఎవరైతే ఒక ఇది వచ్చినప్పుడు మనం అన్నిట్లో చూస్తూ ఉంటాం, కొంతమంది దీనికి
భుజబలమే సరి, దీనికి అంగబలమే సరి, దీనికి అఫెన్స్లో వెళ్ళడమే సరి అనేవాళ్ళు ఒకరు ఉంటారు. ఇంకొకరు వెయిట్ అండ్ వాచ్, మనం తగ్గి ఉందాం, సమాధాన పడదాం. కానీ ఎప్పుడు ఇవన్నీ కూడా దేవునితోనున్నప్పుడు బలమైతే ఆయన బలం ఇస్తాడు, చేకూరుస్తాడు. సమాధానపరిచేదైతే ఆయనతో మనం ఫస్ట్ ఉంటే ఏ పొత్తులైనా మనకు కుదురుతాయి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? మనం ముందర అధ్యాయులంతా ఏం చూసాము? అష్షూరు వారి మీద దండెత్తి వచ్చిన ప్రతిసారి వీరు చుట్టుపక్కల వారితో అన్య రాజ్యాలతో పొత్తు పెట్టుకోవడానికి కూర్చుంటున్నారు. కాబట్టి ఏమంటున్నా అంటే బోత్ వారింగ్ పార్టీస్, బోత్ ఈ యొక్క అంబాసిడర్స్ని పంపించి డిప్లొమాసీ రెండూ ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు? దేవుని యందు లేకుండా యుద్ధము గెలవలేము, డిప్లొమసీలోనూ గెలవలేము అని నేర్పిస్తున్నాడు. సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచూ నున్నారు, రాజమార్గములు పాడై పోయెను, త్రోవన నడుచువారు లేక పోయిరి. రాజమార్గములు అంటే ఈరోజు మనకు ఎట్లయితే హైవేలు అంటామో అలాగన ఆనాడు కూడా వారి యొక్క చారియట్స్ పోవడానికి మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలు మామూలుగా ఎప్పుడు కూడా మంచి, దాన్ని ఏమంటారు, అక్కడ గడ్డి మొలవకుండా చక్కగా ఉండేది. ఇప్పుడు ఏమవుతా ఉన్నది? అవంతా కూడా మళ్ళీ తిరిగి మొలిచిపోయి రాజమార్గములు పాడైపోయెను, త్రోవన నడుచువారు లేకపోయిరి. అష్షూరు నిబంధన మీరెను. ఇందాక చెప్పాము కదా ఎట్లయితే అష్షూరు మాట ఇచ్చి తప్పుతుందో దాని గురించి. అష్షూరు నిబంధన మీరెను, పట్టణములను అవమానపరచెను, నరులను తృణీకరించెను. అంటే ఎప్పుడైతే వీరు ఐగుప్తుతో పొత్తు పెట్టుకోవడానికి పోతున్నారో అష్షూరు రాజు కూడా మీరు గమనించినట్లయితే దీనిలో ఎట్లా చెప్పేది? హోషేయ సమయంలో 2 రాజుల గ్రంథమా 1 రాజుల గ్రంథమా? 1 రాజుల గ్రంథం 17-18 ఏలియా గురించి, 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయము. 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో చూస్తే హోషేయ గురించి కొన్ని మాటలు మాట్లాడతాడు. ఒకసారి చూపిస్తాను. తరచు నేను మాట్లాడుతున్నాను. ఒకసారి 2 రాజుల 17 ధ్యానిస్తే అసలు ఇంకా బాగా అర్థమవుతుంది మనకి, నార్దర్న్ కింగ్డమ్ ఇవన్నీ కూడా. 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయం ఒకసారి చదువుతాను, ఎందుకంటే చాలా రోజుల నుంచి దీన్ని నేను అల్యూట్ చేస్తూ ఉన్నాను, అంటే మాట్లాడుతూ ఉన్నాను కదా. 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయం. యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇజ్రాయేలును ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. అతని మీదికి అష్షూరు రాజైన షాల్మనెసెరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడు ఆయను. ఫస్ట్ ఏమో కప్పం కడుతూ సామంతరాజుగా ఒప్పుకున్నాడు. అతడు ఐగుప్తు రాజైన సోనొద్దకు, సో అనేది పేరు, ఫరో పేరు. అతడు ఐగుప్తు రాజైన సోనొద్దకు దూతలు పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అష్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకొని అతనిని సంకెళ్ళు వేయించి బందీగృహంలో ఉంచెను. ఇది హోషేయ ఆ యొక్క అష్షూరు నార్దర్న్ కింగ్డమ్ అయిన ఇజ్రాయేలు రాజు హోషేయ చరిత్ర అయితే హిజ్కియా కూడా అదే చేశాడనమాట. అనగా వారి మీదకి బలం వచ్చినప్పుడు, జాగ్రత్తగా వినండి, వారి మీదకి బలవంతుడైన రాజు వచ్చినప్పుడు వీరు చాలాసార్లు కప్పము గట్టి వారికి లొంగిన వాళ్లే. అర్థమవుతుందా? అష్షూరు రాజు, ఆనాటి రాజులు దండెత్తి వచ్చేటప్పుడు నేరుగా వీళ్ళని సంహరించేవారు కాదు. నీవు నా రాజుగా ఒప్పుకొని కనుక నా కింద కనుక ఉంటాను అంటే నీ రాజ్యాన్ని కొంత ఇండిపెండెన్స్తో నేను ఏలుకొనిస్తాను అనేటువంటిది. అటు ఇజ్రాయేలు రాజులు కానీ అటు యూదా రాజులు కానీ అష్షూరు రాజుకు ఏదో ఒక సమయంలో కప్పము చెల్లించిన వారే. సో అష్షూరు రాజు ఏ విధంగా అయితే వీరి మీదకి తగుకొస్తున్నాడు, యుద్ధానికి వస్తున్నాడు అన్నప్పుడు మనము అష్షూరు రాజు యొక్క దుష్టత్వము, చెడుతనమే మనము గమనిస్తూ ఉన్నాం. కానీ పరిశుద్ధ గ్రంథానికి జాగ్రత్తగా పరిశీలిస్తే వీరు ఏమాత్రం తక్కువ వారు కాదు. ఇజ్రాయేలు రాజులు, యూదా రాజులు దేవునిని ఆశ్రయించకపోగా వచ్చిన కష్టం యందు
ఈ 70 ఏళ్ల చూపుతో చుట్టుపక్కల రాజ్యాన్ని, అర్థమవుతుంది కదా, ఇహలోకపు చూపుతో చుట్టుపక్కల రాజ్యాలు వారి మీద బలము చూపించినప్పుడు వీరు కప్పము గట్టి లొంగిన వాళ్ళే. ఆ కప్పము గట్టి లొంగిన తర్వాత సడన్గా వాళ్ళ ఆలోచనలు మారేవి. అంటే ఏంటి, మనము వాడి కింద ఎందుకు ఉండాలని కానీ, లేకపోతే మా దేవుడు మన పక్షాన ఉంటే మనం ఇండిపెండెంట్గా ఉండాలని కానీ, ఇట్లా రకరకాలుగా ఈ ఐగుప్తుకి చుట్టుపక్కలకి రాయబారాలు పంపిన వారే. అర్థమవుతుందా? కాబట్టి ఈ యొక్క వంచేటువంటి వారు ఈ మాటలు మాట్లాడుతున్న సమయంలో మనం చాలాసార్లు యూదా ఇజ్రాయేలు వారు ఈ పక్కన లైన్కి వైట్ అంటాం కదా, బ్లాక్ అండ్ వైట్ టర్మ్స్ అంటాం, అర్థమైంది కదా. వీడు మంచోడు, వీడు చెడ్డోడు. కానీ మనుషుల్లో ఎవరు డైరెక్ట్గా మంచి ఉండరు, డైరెక్ట్గా చెడ్డ ఉండరు. గ్రే షేడ్స్ అందరిలో ఉంటాయి. గ్రే షేడ్స్ కనిపించకుండా మంచి చూపించడానికి ప్రయత్నిస్తుంటారు, చెడు చూపించేవాడు చెడు చూపిస్తుంటాడు. అలాగనే వీరు మనం అనుకునేది యూదా ఇజ్రాయేలు ఈ వైపునున్నారు అనుకుంటాం. కాదు, వారు బలానికి ఒకానొక సమయంలో బలాలు ఎదురు బలవంతులైన రాజ్యాలు వచ్చినప్పుడు కప్పము కట్టిన వారే. కప్పము కట్టిన తర్వాత మాట తప్పిన వారు అన్నమాట. అర్థమవుతుందా? అసలు నువ్వెప్పుడు లొంగకుండా కప్పము కట్టకుండా దేవుని కింద ఉండేది ఒక ఎత్తు. నువ్వు ఒక్కొక్కసారి కట్టి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ సుజరైన్ ట్రిటీస్ ప్రకారం ఏంటి, వీడు నన్ను మోసం చేశాడు, వీడు నాకు డోకా ఇచ్చాడు, వీడు నాకు దేశద్రోహి టైప్లో అనమాట. అదే మాటే మాట్లాడుతున్నాడు ఇందాక హోషియా గురించి. అలాగనే హిజ్కియా కూడా. కాబట్టి దేవుడు ఈ సమయంలో యెషయా భక్తుడి ద్వారా ఏం మాట్లాడుతున్నాడు? అయ్యింది మనం చెప్తుంటాం కదా, అయ్యింది ఇప్పటికైనా, అయ్యింది ఎలాగూ ఇప్పటికైనా అంటుంటాం కదా. అలాగే వీరెవ్వరు కూడా భక్తి నుంచి దూరము వెళ్ళిపోవడానికి ఏమీ అతీతులేమీ కాదు. అందుకని దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు? ఎలాగునైతే ఇజ్రాయేలు జనాంగము యూదా జనాంగము దేవునిని నమ్ముతూ వైట్, బ్లాక్ అండ్ వైట్ అనే మాటలు మాట్లాడతాను, వైట్గా ఉండాలని ఆయన కోరినప్పటికీ వీళ్ళు బ్లాక్గా కొంతమంది అయ్యారు, కొంతమంది గ్రే షేడ్స్లో ఉన్నారు. కానీ ఆయన తన వారు గనక ఎప్పటికప్పుడు తన ప్రవక్తలను పంపించి ఈ యొక్క గ్రే షేడ్స్లో వెళ్ళారు. సౌలు రాజును మీరు రాజుగా ఎన్నుకున్న సమయం నుంచి మీరు గ్రే షేడ్స్లోకి పోయే ప్రోగ్రాంలోనే ఉన్నారు. దేవుణ్ణి రాజుగా వద్దు అనుకొని మీరు పక్కకి వెళ్ళిపోయిన రోజు నుంచే మీరు ఇంకా ఆ వైపుకి వెళ్ళిపోతున్న వాళ్ళే. నేర్పించుకుంటూ ఆయన ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయేలు ఆ యొక్క 10 తెగల్ని చెరకు పంపించడానికి, ఈ 2 తెగల్ని చెరకు పంపించకుండా ఓన్లీ 70 ఏళ్ళు మాత్రమే, నెక్స్ట్ ఇంకొక 150 ఏళ్ళు అయిన తర్వాత చెరకు పంపించడానికి గల కారణం ఏంటంటే తన ప్రజలలోనే తను పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. 10 తెగలు ఎప్పుడైతే 2 దూడా విగ్రహాలను చేసుకున్నాయో ఇంకా వారు తన వారు కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నా. హోషియాలు అందుకని ఏమంటాడు, నా వారు కారు అన్న వారిని ఆ హోషియా తన బిడ్డలకు పెట్టేటువంటి పేర్లు ఏంటి? 3 బిడ్డలకు పెట్టేటువంటి పేర్లు లో అమ్మి, అంటే నా ప్రజలు కాని వారు, నా కదా, ఇటువంటి పేర్లు. సో హోషియా ఎవరికి రాస్తున్నాడు, ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాడు? ఆ 10 తెగల ఇజ్రాయేలు జనాంగాన్ని గురించి. కాబట్టి ఎప్పుడైతే వారు దేవుణ్ణి రాజుగా గాక మాకు రాజు కావాలి అని సమూయేలు దగ్గర అడిగారో ఆనాటి నుంచే ద డై ఈస్ క్యాస్ట్. కాలక్రమేణా మనం మాట్లాడుకుంటున్న రీతిగా దావీదు దేవుని మీద ఆధారపడి కొంతకాలం పోవడము, సొలొమోను, తర్వాత రెహోబాము, అప్పుడు విరిపోయినప్పుడు యెరోబాము గురించి కూడా కనుక మీరు చూశారనుకోండి, యెరోబాముకు బంపర్ ఆఫర్ ఇస్తాడు దేవుడు. బంపర్ ఆఫర్, దావీదుకు దాన్ని ఏమంటారు, సింహాసనము మీద నీ కుమారుల్లో ఒక రాజు ఉండకుండా చేయను అన్న దానికి తగ్గట్టుగా యెరోబాముకి ఇచ్చినప్పుడు ఏం చెప్తాడో తెలిసిన, నీవు గనక నేను చెప్పినట్టు విండి నువ్వు గనక ఉంటే దావీదును ఏ విధంగా అయితే ఆశీర్వదించానో, అతనికి ఏ విధంగా అయితే సింహాసనం మీద రాజు లేకుండా చేయను అని మాట ఇచ్చానో అలాగే నీకు ఇస్తానంటాడు యెరోబాముకి. అంటే యెరోబాము యొక్క పాపము ఎలాంటిది అంటే దావీదు హృదయానుసారి, దావీదు చాలా మంచి రాజు. దావీదుకే యొక్క గొప్ప ఆఫర్ ఇచ్చాడో 2 తెగలే మిగిల్చిన దావీదుకే 10 తెగలైన యెరోబాముకి, సండే ఇప్పుడు ధ్యానిద్దాం, అప్పుడు చూపిస్తాను. యెరోబాముకి అటువంటి ఆఫర్ ఇస్తాడు దేవుడు. నీవు గనక నా యందుంటే దావీదు రాజ్యాన్ని ఏ విధంగా స్థిరపరిచానో ఆ విధంగా నీది తరతరములు స్థిరపరుస్తానంటాడు. కానీ యెరోబాము ఏ పప్పులో కాలేస్తాడు?
అటు పోగానే అతనిలో ఒక భయం కలుగుతుంది. ఆలయము యెరూషలేములో ఉన్నది. సెంట్రల్ శాంక్చురీ ఈజ్ ఇన్ జెరూసలేం. కాబట్టి 10 తెగల వాళ్ళని నేను ఇటు పెట్టుకొని వచ్చాను. కానీ వాక్యానుసారంగా ఒక ఆలయంలో ఆరాధించాలి అని చెప్పబడింది కదా, నేను పేరు నా నామం పెట్టబడిన ఆలయంలో. కాబట్టి ఎక్కడ దేవుడు నాకు మాట ఇచ్చినా ఈ ప్రజలు ఒకవేళ నాతో ఎక్కడ ఉండకుండా మరలా యెరూషలేమును పట్టుకొని వెనక్కి వెళ్ళిపోతారో అనే భయంతో 2 దూడా విగ్రహాలను తయారు చేస్తాడు. ఇన్ గాడ్స్ రూల్స్ దెర్ ఈస్ ఎ సెంట్రల్ శాంక్చురీ. ఆ సెంట్రల్ శాంక్చురీలో మీరు వర్షిప్ చేయాలా. 10 తెగలు 2 తెగలుగా విడిపోయినప్పుడు దేవుడు యెరోబాముకు దావీదుకి ఏదైతే మంచి ఆఫర్ ఇచ్చాడో దానికన్నా ఇంకా మిన్నైన ఆఫర్ ఇస్తాడు. ఇచ్చి అంటే ఏంటి, 10 తెగల మీద 10 గోత్రాల మీద నీవు నీ బిడ్డలు ముందరకుంటారు అని. కానీ యెరోబాము దేవుని యొక్క వాక్యముకు ఇచ్చిన వాగ్దానానికన్నా తన భయానికి లోనవుతాడు. తన భయానికి లోనయ్యి ఎక్కడ నా ప్రజలు యెరూషలేముకు వెళ్ళి అక్కడ కలిసిపోతారో అని ఇక్కడ దూడా విగ్రహాలను చేస్తాడు. అప్పుడు ఇంకా దేవునితో దూరంగా అయిపోతాడు. అందుకనే ఆ 10 తెగలకు ఇచ్చిన ఎంత మంచి ఆఫర్ అయితే ఇచ్చాడో దాన్ని మించిన తీర్పు కూడా వారి మీద పలుకుతాడు. అందుకనే 2 రాజుల గ్రంథము సొలొమోను తర్వాత సొలొమోను 11-12 అధ్యాయాల్లో చదవండి అమ్మా మీరు. నేను చెప్పబడినవి దేవుని చిత్తమైతే ఒక ఆదివారం ధ్యానిద్దాం. 11-12 అధ్యాయాల్లో యెరోబాముకు అంత గొప్ప ఆశీర్వాదం, ఆ అంత పెద్ద ఆశీర్వాదాన్ని విగ్రహారాధనకు వెళ్ళి కోల్పోతాడు. నెక్స్ట్ ఒక తరం కూడా ఉండదు. తన కొడుకు కూడా రాడు అనుకుంటాను, ఆల్మోస్ట్ తన కొడుకు ఎవరో వస్తారు, ఐ డోంట్ రిమెంబర్ ప్రాపర్లీ. వెళ్ళిపోతుంది. కాబట్టి ఏం మాట్లాడుతున్నాడంటే ఇక్కడ దేవునిని ఆశ్రయించే వాళ్ళు ఆయన బ్లాక్ అండ్ వైట్ టర్మ్స్లో ఉండమని చెప్తున్నప్పటికీ వీళ్ళు గ్రే షేడ్స్లోకి వెళ్తున్నారని ఆయనకి తెలిసి కానీ వారిని రక్షించుకుంటూ వస్తున్నాడు. నీకు నాకు ఇది గొప్ప ఆదరణ అయి ఉండాల. ఎంత గొప్ప ఆదరణ అంటే మనలో ఇన్ని గ్రే షేడ్స్ ఉన్నప్పటికీ దేవుడు మనల్ని కాపాడాడు. దేవుడు మనల్ని ఇంకా పరిశుద్ధతలో నడిపించడానికి మన వెనక పడుతూ ఉన్నాడు అనేటువంటిది మనకు చాలా ఆదరణ కలిగి ఉండాలి. వారి రాజమార్గములు పాడైపోయిను, సమయం అవుతుంది. రాజమార్గములు పాడైపోయిను, త్రోవన నడుచువారు లేకపోయిరి. అష్షూరు నిబంధన మీరెను, పట్టణములను అవమాన పరచెను, నరులను తృణీకరించెను. అంటే ఏంటి? పట్టణము అంటే ప్రాకారము గలవి. అంటే వాళ్ళు అష్షూరు రాజు ఏం చేశాడు అంటే వీళ్ళకి పట్టణాలు అంటే ప్రాకారాలు అన్నబడి ఉన్న వాటిలో వీటికి సెక్యూరిటీ లేదు. మనుషులుగా సెక్యూరిటీ కోల్పోయారు. నరులను తృణీకరించెను. దేశము దుఃఖించి క్షీణించుచున్నది. లెబనోను సిగ్గుపడి వాడిపోవచ్చున్నది. షారోను ఎడారి ఆయను, బాషానును కర్మేలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచు నున్నవి. దేశము క్షీణించిపోవచ్చున్నది. లెబనాను సిగ్గుపడి వాడిపోవచ్చున్నది. అంటే లెబనాన్స్ ఫారెస్ట్, టాలెస్ట్ ట్రీస్, థిక్కెస్ట్ ఫారెస్ట్. అర్థమవుతుందా? కాబట్టి లెబనాను సిగ్గుపడి వాడిపోవచ్చున్నది. అడవి వాడిపోయింది అంటే నవ్వు వస్తుంది కదా. కొన్ని వృక్షాలు కొన్ని వందల ఏళ్ల నుంచి పెద్దయిన వాడిపోవడం అనేది ఉండదు కదా. అక్కడ మనకి అమెజాన్ ఫారెస్ట్ అంటాం, అక్కడ వెలుగే ప్రసరించినంతగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దీనివల్ల ఏమవుతుందంటే ఇది అంటే పతనం ఎలా ఉన్నది అని చూపిస్తున్నాడు. దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయిన యూదా దేశం యొక్క పరిస్థితి. షారోను ఎడారి ఆయను. షారోను అనేది మనం గనక పరిశుద్ధ గ్రంథాలు కొన్ని చోట్ల చూస్తే అందముగా ఉండే తోట, సస్యశ్యామలంగా ఉండే తోట, అది ఎడారి అయిపోయింది. బాషానును కర్మేలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచు నున్నవి. ఫర్టైల్ ల్యాండ్ ఏదైతే ఫర్టైల్గా ఉన్నదో అది వాడిపోవడం, ఎండిపోవడము ప్రారంభించి. సారవంతమైనది, అందమైనది, సారవంతమైనది, బహుబలమైనది, గొప్పమైనవి అన్నీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే అడ్జెక్టివ్స్తో మాట్లాడుతున్నాడు. 10వ వచనం, యెహోవా ఇట్లనుకొనుచున్నాడు. ఈ పరిస్థితి సియోనుకు వచ్చింది గనక
యెహోవా ఇట్లనుకొనుచున్నాడు, ఇప్పుడే లేచెదను, ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొనెదను, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనెదను. మీరు పొట్టును గర్భము ధరించి కొయ్య కాలును కందురు. దేవుని యందు లేని వారి పరిస్థితి ఏమంటున్నా అంటే, ఆలోచించండి, గర్భము పుట్టిన బిడ్డ గురించి మాట్లాడుతున్నాడంటే ఏంటంటే, కన్సీవింగ్, బర్త్, బిడ్డ కనడానికి ఎన్ని రోజులు పడుతుంది? కొన్ని రోజులు పడుతుంది. అంటే ఏంటి? పాపం పండడం అంటాం చూడండి. మనం బిడ్డ పుట్టాలంటే ఒక సమయం పడుతుంది. అలాగనేమంటున్నా అంటే, మీరు పొట్టును గర్భము ధరించి కొయ్య కాలును కందురు. ఈ పొట్టు కొయ్య కాలు దేనికి పనికి వస్తాయి? కాల్చడానికి అన్నట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడి ఉంటుంది. మీరు పొట్టును గర్భము ధరించి కొయ్య కాలును కందురు. పొట్టు అనగానే మనకేం గుర్తు రావాలా? దేవుడు లేకుండా చేసేటువంటి ప్రతి ప్రయత్నం. అపోలోతో పౌలు 3వ అధ్యాయంలో మాట్లాడినప్పుడు, కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడేటప్పుడు ఏమంటాడు? అది నిజమైన దేనితో చేయబడిందో, నిజమైన మంచి రాళ్లతో చేయబడి ఉంటే ఆ పరిచర్య ఫలిస్తుంది, లేదంటే అగ్ని దహించినట్టు పొట్టు కొయ్యకాలు ఏ విధముగా దహించబడుతుందో అంటాడు కదా. మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కందురు అంటే మీరు చేసిన ప్రతి సేవ, ఏదైతే దేవుని యందు రావలసిన ఆశీర్వాదాలు కోల్పోవడమే కాకుండా దూరమై ఏవేవైతే కట్టారో అవన్నీ కూడా ఏమవుతాయి అంటున్నాడు? కాలిపోతాయి. మీ ఊపిరియే అగ్ని అయినట్లు మిమ్మును దహించు వేయిచున్నది. ఊపిరియే అగ్ని అయినట్లు మిమ్మును దహించి వేయిచున్నది. ఎండాకాలం వస్తే ఏం చేస్తాము? చెమట పడితే ఊదుకుంటాం. చెమట పట్టినప్పుడు, ఇంకా నువ్వు ఊదినప్పుడు మంట వచ్చిందనుకో, నోట్లో నుంచి ఏమవుతుంది అంటే, నీకు ఉపశమనము కలిగించవలసినది ఉపశమనం కలిగించకపోక శ్రమను అధికము చేస్తూ ఉంది. మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మను దహించి వేయుచున్నది. జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలెను, నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలెను అగును. ఈ సున్నపు బట్టి ఇవి గుర్తొచ్చాయనుకోండి, ఉడికేవి. మీ జనములు కాల్చున్న సున్నపు బట్టి వలెను, నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలె అగును. దేవుని యందు లేని వారి పట్టేటువంటి గతి ఇది అని చెప్తున్నాడు. 13వ వచనం నుంచి సియోనుకు ఆదరణకరమైన మాటలు ఇస్తూ ఏమేమి ఆయన సియోను పట్ల చేస్తాను అని మాట్లాడుతున్నాడు. దూరస్తులారా ఆలకించుడి, నేను చేసిన దానిని చూడుడి. సమీపస్తులారా నా పరాక్రమమును తెలిసికొనుడి. దూరస్తులు, సమీపస్తులు అంటే టోటాలిటీ గురించి మాట్లాడుతున్నాడు. అందరూ అయ్యా అమ్మలారా అక్కలారా అంటాం కదా, దూరంగా ఉన్నవాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు అందరూ వినండి అన్నట్టుగా. తెలుసుకొనుడి. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు. పాపులు ఎక్కడున్నారంట? అషూరు గురించి మాట్లాడట్లేదు, సంఘములో ఉన్న పాపులారా అన్నట్టుగా ఉందన్నమాట. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు. వణుకు భక్తిహీనులను పట్టెను. సియోను గురించే మాట్లాడుతున్నాడు. యెషయా మాట్లాడే సమయంలో ఒకవైపున అష్షూరుకి వాతలు పెడుతున్నాడు, ఒకవైపున సియోను పరిస్థితి ఏంటో అర్థమైంది కనుక సియోనుతో మాట్లాడుతున్నాడు. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణకు భక్తిహీనులను పట్టెను. ఏమంటున్నారంటే వీళ్ళు, అగ్ని లాంటి దేవుడితో మనం ఎక్కడా ఉంటామయ్యా. పేతురు ఆ యొక్క రక్షింపబడిన సమయంలో విస్తారమైన చేపలు పడినప్పుడు లూకాసు వార్త 5వ అధ్యాయంలో, నేను పాపిని ప్రభువా నా నుంచి దూరము వెళ్ళు అంటాడు. దేవుని యొక్క పరిశుద్ధత అర్థం చేసుకున్న వాళ్ళకి తమ పాపము ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అంటే, ఆయన ముందర తలెత్తుకొని ఉండలేం. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును? అంటే హోలీ గాడ్, ఫియరీ గాడ్. అతనితో యెషయాకి ఏం కలుగుతుంది? 6వ అధ్యాయంలో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు తనెంత
పాపం అర్థమవుతుంది. అయినప్పుడు ఏం చేస్తున్నాడు? తన యొక్క హృదయమే కాదు, తన నోరు, ప్రతి ఒక్కటి, తన ప్రతి భాగము దానికి అర్హత లేనివాడిగా అంటున్నాడు. అందుకని ఆ దీనిలో నుంచి ఏమొస్తా ఉన్నది? నాకు ఇంత అర్హత లేనివాడిని నువ్వు తాకావు గనక నేను నీ కొరకు ఏం చేయాలయ్యా అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఆ అగ్ని వంటి దేవునితో మనం నివసించలేం. కానీ అగ్ని వంటి దేవుడు మనల్ని రక్షించిన తర్వాత అతనిలాగా అగ్ని వలె దహించేటువంటి వారముగా మనం ఉండాలని ఆశపడే దీనితో ఏమడుగుతున్నాడు యెషయా? నీ కొరకు నేనేం చేయాలయ్యా? నేను ఎవరిని పంపుదును? జాగ్రత్తగా చూడండి. 14వ వచనంలో ఏమంటున్నాయంటే ఎవరు ఉండగలరు అంటున్నాడు. 15వ వచనంలో ఎవరు ఉండగలరో జవాబిస్తున్నాడు. 15వ వచనంలో ఎవరు ఆ నిత్యమైన అగ్నితో ఉండగలరో జవాబిస్తున్నాడు. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా అటలాడుచు. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా అటలాడుచు. మనం చాలాసార్లు ఏమనుకుంటాము? నీతిగా నివసించవచ్చు, కానీ కొన్ని చోట్ల యథార్థంగా మాట్లాడడం కష్టం కదా. కానీ ఏం నేర్పిస్తున్నాడు? ఏదో మనుషుల్ని తృప్తి పెట్టడానికి, మనసులు నొప్పించకుండా ఉండడానికి నువ్వు యథార్థం కాకుండా, నువ్వు చేస్తున్నది మంచే కదా అని, నువ్వు చేస్తున్నది నీతే కదా, న్యాయం కదా అని నీ మాటలు గనక సరిగ్గా లేకపోతే అది దేవునికి ఇష్టం ఉండదు. ఇది చాలా ముఖ్యమైన పాఠం మన జీవితాల్లో. చాలాసార్లు మనం లోపల ఒకటి నమ్ముతాం, ఆ విధంగా మనం నడుచుకుంటూ ఉంటాం, ప్రయత్నిస్తూ ఉంటాం. అందాం, కనీసం నడుచుకుంటున్నాను, పెద్ద మాటలు మాట్లాడేదానికన్నా ప్రయత్నిస్తూ ఉంటాం. ఆ సమయంలో మనం ఒక్కొక్కసారి నిజం పలకాల్సి వస్తుంది, యథార్థంగా మాట్లాడవలసి వస్తుంది. యథార్థంగా మనకు మాట్లాడే ధైర్యం ఉండదు. ఎందుకని? లేనిపోని నెత్తిమీదికి తెచ్చుకోవడం ఎందుకు? లేనిపోని సమస్యలు నెత్తిమీదికి తెచ్చుకోవడం ఎందుకు? దాని బదులు గమ్మునుంటే పాయా. కానీ దేవుని ప్రజలతో ఆయన మాట్లాడుతున్నది ఈ నిత్యమైన అగ్నితో ఉండాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్స్: నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడచ్చు. 15వ కీర్తన ఒకసారి చదివామంటే 15వ కీర్తనలోని సారాంశం. దేవుని బిడ్డలు తమ పాపముతో పెనుగులాడిన తర్వాత, పరిశుద్ధునితో సంబంధ బాంధవ్యాలు ఏర్పడిన తరువాత ఫస్ట్ అడిగే ప్రశ్న, ఎవరినితో నీ దగ్గర ఉండగలరయ్యా? ఆ తర్వాత ఉండే హక్కు నాకు లేదు, నాకు ఆ శక్తి లేదు, కానీ నీ వలన నేను ఇలాగన మారుతున్నాను గనక కనీసము నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు. ఆపేక్షించుచుకి ఆపోజిట్ ఉపేక్షించుచు. నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు అనగా నిర్బంధన వలన, అది బ్లాక్మెయిలింగ్ కావచ్చు, రాంగ్ అమౌంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఒక నోరు మూపిచ్చి మనం తెచ్చుకునేది కావచ్చు, రకరకాలుగా. నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చు కొనకుండా తన చేతులను మలుపుకొని, హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. ఒకసారి 15వ కీర్తన చదువుదాం. కీర్తనలు 15వ కీర్తన అద్భుతమైన కీర్తన. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజమో పలుకువాడే. నువ్వు ఎక్కడేం మాట్లాడుతున్నావో తెలియకపోతే నీతో ఎలా ఉంటారు ప్రజలు? మన దగ్గర ఒక మాట, ఇంకో దగ్గర ఒక మాట మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటారు ప్రజలు మనతో? హృదయపూర్వకముగా నిజమో పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు. మనిషి లేనప్పుడు మనిషి గురించి వెనక మాట్లాడు. చాలా అమూల్యమైన పాఠము, మనం ఆచరించలేని పాఠం క్రైస్తవత్వంలో. ఇద్దరు మనుషులు కూర్చున్నామంటే మూడో వ్యక్తి గురించే మాట్లాడాలా. హృదయపూర్వకముగా అట్టివాడు నాలుకతో కొండెములో ఆడడు, తన చెలికానికి
కీడు చేయడు. ఎప్పుడైతే ఒక మనిషి వెనక మనం మాట్లాడడం ప్రారంభిస్తామో ఆ మనిషి కీడు చేస్తున్నాం. తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఏదో ఒక ప్రలోభం పడితే లొంగిపోయి అసత్యం వైపు చేతులు గలపడము, తల వగ్గడము చెయ్యడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడునూ కదల్చబడడు. తిరిగి యెషయా గ్రంథంలోకి వద్దాం. 16వ వచనము. పర్వతములలోని శిలలు అతనికి కోట యగును. పర్వతములోని శిలలు అతనికి కోట యగును. అతనికి వచ్చే ఆశీర్వాదాలు చెప్తున్నాడు. పర్వతములలోని శిలలు అతని కోట యగును. ఆనాటి ఫోర్ట్స్, రాక్ ఫోర్ట్స్ అంటాం. ఫోర్ట్లు 2 ఉంటాయి. ఒకటి ఎత్తైన కొండ మీద చుట్టుపక్కల గోడ కట్టి కొండను ఒక పక్కన సముద్రం ఉంటే దాట్లేరుని వచ్చేది. ఇంకో కోటలు ఏంటంటే సముద్రంలో పర్వతములను తొలుస్తారు, రాయిని తొలిచి కడతారు చూడండి. అలాగన అంత సెక్యూర్గా ఉంటుంది అని చెప్తున్నాడు. పెట్రా, ఈదోము వాళ్ళ యొక్క రాజ్యం చూసామనుకో, పెట్రా అనేటువంటిది మనకు యూట్యూబ్లో చూసారంటే వాట్సాప్లో ఫొటోస్ కనిపిస్తాయి. పెట్రా, ఫోర్ట్ ఆఫ్ పెట్రా అని ఉందన్నమాట. అద్భుతంగా ఉంటుంది. అంటే పెద్ద రాతిలో కోట తొలిచి ఉంటారు. కట్టిన కోట కాదు, రాతిలో తొలుస్తారు. పర్వతములలోని శిలలు అతనికి కోట యగును. తప్పక అతనికి ఆహారము దొరుకును. ఇవన్నీ చేసేది ఎందుకు? కోటి విద్యలు కూటి కొరకే. ఈ ముందర చేసేవన్నీ దేని కొరకు? సమాజంలో బ్రతకడానికి రకరకాల. తప్పక అతనికి ఆహారము దొరుకును. అవేం చేయబని లేదయ్యా, నీకు ఆయన ఎందుంటే నీకు ఆహారం దొరుకుతుంది. ఆ మాటలు చెప్పి, ఈ మాటలు చెప్పి, ఆ అబద్ధాలు చెప్పి, ఆ బిజినెస్లు చేసి, వీడికి టోపీ పెట్టి, వాడికి టోపీ చెప్పి, వీడి దగ్గర ఒక మాట మాట్లాడి, వాడి దగ్గర ఒక మాట మాట్లాడి, ఏం పని లేదు. దేవుని యందుండు, అతనికి ఆహారము దొరుకును. అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండను. శాశ్వతమైన నీళ్లు అంటే మనకు గుర్తు రావాల్సింది, ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుంటామో దాని ద్వారా, ఆయన ద్వారా వచ్చింది. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. ఆనాటి వారు కోరుకుంటుండేదంతా ఏంటి? మెస్సయ్యను చూడాలని. మనం కోరుకుంటున్నది ఏంది? ఒకనొకనాడు మరలా రెండవ రాకడాలో అందరం ఇక్కడ ఉన్నంత వరకు మన కష్టాలు పడతాం. సో అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. బహుదూరములకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. అంటే భయంకరమైనవి అంటే మనకు టెమిల్లో వాళ్ళు మాట్లాడతారు. టెమిల్లో ఎప్పుడు ఇరుకప్ప అంటే భయంకరమా ఇరుక అంటారు. మనకు భయంకరం అంటే ఏంటి? వాళ్ళు భయంకరమా ఇరుక అంటే బాగున్నానని చెప్పడం అనమాట. అట్లనే ఈ భయంకరముగా ఉండడం అంటే ఏంటంటే ఆ అనే వర్డ్ ఇంగ్లీష్లో AWE, ఆ. ఒకరిని చూడగానే అబ్బురు పోయి నోరు తెరుచుకొని అబ్బా అని సంబరపడతాం మేము. బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. నీ హృదయము భయంకరమైన వాటిని ధ్యానించును. జనసంఖ్య వ్రాయువాడు ఎక్కడ ఉన్నాడు? ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక రాజ్యం చెరలోకి తీసుకుపోతున్నప్పుడు మీరు ఈ జర్మన్ POWస్ని చూస్తారు. ఒకడు కూర్చొని రాస్తూ ఉంటాడు, ప్రిజనర్ పేరేంటి, వాడి దగ్గర ఏం సొమ్ము తీసుకున్నారు. ఖైదీ రాజ్యం పట్టబడిపోయినప్పుడు ఒకడు టేబుల్ వేసుకొని కూర్చొని ఎంతమంది ప్రిజనర్స్ దొరికారో వాళ్ళ పేర్లు రాస్తారు. అలాగనే ఇప్పుడు కోల్ మైన్స్లో పనిచేసేటప్పుడు కష్టపడి లోపల జీతాలు తీసుకెళ్తారు చూడండి, బానిసల్లాగా. అలాగన ఇప్పుడు ఏమంటున్నా అంటే, నీవు దేవుని యందు ఉన్నప్పుడు ఈ చెరలో కనిపించేటువంటి ఇమేజరీ ఇదనమాట. ఒక టేబుల్ వేసుకొని కూర్చొని పశువుల్లాగా లెక్కబెట్టి ముందరికి పంపిస్తుంటాడు ఆడదాన్ని, మగవాడిని, ఎవరినైతే చెరలో. జనసంఖ్య వాయువాడు ఎక్కడ ఉన్నాడు? నువ్వు దేవుని యందు ఉంటే ఈ చెర చూడవు గనక ఇది లేదు. తూచువాడు ఎక్కడున్నాడు? ఆనాడు ఆ జ్యూస్ని సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు వాళ్ళు ప్రిజనర్స్ ఆఫ్ వార్గా తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గరున్న వాళ్ళు బంగారు వజ్రాలు వాళ్ళు తీసుకొని, అంటే వాళ్ళంతా కూడా క్యాష్ కన్నా కూడా వాటిలో పెట్టుకొని పారిపోతూ ఉండేవాళ్ళు. అట్లా మనిషిని తీసుకొని వాళ్ళు షూస్, ఒక రూమ్లో అంతా వాళ్ళ షూస్తో నిండిపోయి ఉండేది.
ప్రిజనర్ ఆఫ్ వార్. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, తూచువాడు ఎక్కడ ఉన్నాడు అనగా ఒక ఖైదీని పట్టుకున్నప్పుడు వాడి దగ్గర ఏముందో తూస్తారనమాట. బురుజులను లెక్కించువాడు ఎక్కడ ఉన్నాడు అనగా ప్రాకారం గల వాటి వెనక కదా దాక్కుంటారు. ఆ ఫోర్ట్ ఆఫ్ మసాడా 70వ క్రీస్తు శకం 70లో యెరూషలేమును కొల్లగొట్టడానికి టైటస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒక ఫోర్ట్లో దాక్కున్నారు. సో ఒక బయట నుంచి ఒక రాజ్యము ఇంకొక రాజ్యాన్ని వచ్చినప్పుడు స్ట్రాంగ్ హోల్డ్స్ ఏంటని చూస్తారు. ఆ స్ట్రాంగ్ హోల్డ్స్లో ప్రజలు దాక్కుంటారని వాళ్ళని కొట్టాలా. ఇప్పుడు అంటే స్ట్రాంగ్ హోల్డ్ నువ్వు పెట్టుకున్న మనుషులు పెట్టుకున్న సెక్యూరిటీ, స్ట్రాంగ్ హోల్డ్ అనే వర్డ్ ఇంగ్లీష్ దీంట్లో బైబిల్లో. స్ట్రాంగ్ హోల్డ్ వెనక దాక్కుంటే వీళ్ళకి సెక్యూరిటీ అనుకుంటున్నారు. దేవుడు ఏం చెప్తున్నా అంటే నేను స్ట్రాంగ్ హోల్డ్గా ఉండగా, ఆశ్రయదుర్గం, కొండ ఆశ్రయదుర్గం ఆ మాటలు అనమాట. నేను ఆశ్రయదుర్గంగా ఉండగా ఆ బయట నుంచి ఇచ్చిన వాళ్ళు ఏ ప్రాకారాలను లెక్క పెట్టాల్సిన అవసరం ఉండదు. నేనే నీకు ఆశ్రయదుర్గం. నాగరికము లేని ఆ జనమును, అంటే అష్యూరు వాళ్ళని ఏం మాట్లాడుతున్నారంటే అన్కల్చర్డ్ అని మాట్లాడుతూ, నాగరికము లేని ఆ జనమును, గ్రహింపలేని ఆ గంభీర భాషయు, నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవికనా చూడవు. అంటే నీ మీద ఎవరైతే దండెత్తి వచ్చారో వాళ్ళ భాష నీకు అర్థం కాదు, వాళ్ళు నిన్ను చెరబడుతున్నారు, కొల్లగొడుతున్నారు, వారిని ఇంక నీవు చూడవు. ఉత్సవ కాలమును మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము, నిమ్మళమైన కాపురముగాను. మంచి మాటలు చూడండి. ఉత్సవ కాలములో మనము కూడుకొనుచున్న సియోను పట్టణము. పండగలకు కలిసినప్పుడు మనం ఎంత బాగుంటుంది, ఫెస్టివ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది. నిమ్మళమైన కాపురముగాను, తీయబడని గుడారముగాను. ఎందుకని వాళ్ళ గుడారాలు బట్టి వాళ్ళకి అర్థమయ్యేది ఏంటి, వాళ్ళు పాపము వలస అబ్రహాం వాళ్ళు ఎట్లా గుడారం ఇక్కడి నుంచి తీసి మళ్ళీ కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏం మాట ఇస్తున్నా అంటే వాళ్ళు జిప్సీస్, దేశీయ అద్దెమ్మరులాగా తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి అర్థమయ్యేటేంటి, మన జీవితంలో గుడారం తీయకుండా గుడారం కట్టుకొని అక్కడే ఉంటే ఎంత బాగుండని ఆలోచించే వాళ్ళకి తీయబడని గుడారముగాను. వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేసేవాళ్ళు, ఎక్కడైతే ట్యాబర్నకల్ వాళ్ళ గుడారం ఉందో దాన్ని అంతా మళ్ళీ మడిచి తీసుకొని వెళ్ళి ఇంకో చోటుకు వెళ్ళాల్సిందే కదా ఆ యొక్క ఎడారి ప్రయాణంలో. కాబట్టి వాళ్లకు వాటిల్లో బ్రతికిన వారికి గుడారం వేయడం ఎంత కష్టమో తీయడం ఎంత కష్టమో అర్థమవుతుంది. తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును, దాని మేకులెక్కడను ఊడదీయబడవు. టెంట్ పెగ్స్, ఇప్పుడు వాళ్ళ ఉన్న చోట్ల తరచు తుఫాన్లు గాళ్ళు వచ్చేవి కదా ఎడారిలో వాళ్ళు నాటినప్పుడు. ఎక్కడెక్కడ వాళ్ళు ఆ గాలి వచ్చినప్పుడు వాళ్ళ టెంట్ లేచిపోతున్నా, మేకులు ఊడొచ్చని. వాళ్ళకి ఏం మాటిస్తున్నా అంటే నేను ఎలాంటి చోట్ల ఉంచుతానంటే నువ్వు స్టేబుల్గా సెక్యూర్గా భయపడుతూ తొంగి చూస్తూ ఎప్పుడు నేను లేచిపోతానా అనేది నీకు అవసరం ఉండదు. దాని మేకులు ఎక్కడున్నా నువ్వు ఊడదీయబడవు, దాని త్రాళ్ళలో ఒకటి అయినను తెగదు. అంటే టెంట్ టెర్మినాలజీ ఆలోచించుకోండి. ఏ విధంగా అయితే గూటాలు కొడతారు, ఏ విధంగా అయితే తాళ్లతో గట్టి పెడతారు. అచ్చట యెహోవా ప్రభావము గలవాడై తన పక్షమున నుండును, మన పక్షమున నుండును. అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉండును. నదులు కాలువలు ఎక్కడ ఉంటాయి అక్కడ సస్యశ్యామలంగా కల్చర్ ఉంటుంది. అందులో తెడ్ల ఓడ ఏదియు నడువదు, గొప్ప ఓడ అక్కడికి రాదు. అనగా రెండు అర్థాలు. ఒకటి, దేవుడు మనకున్నప్పుడు ఈ సీ కామర్స్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి చాలా చోట్ల ఎగుబడి దిగుబడి అంటాం కదా, బయట నుంచి రావాలా, ఆ అవసరతే ఉండదు. అందులో తెడ్ల ఏదియు నడువదు, గొప్ప ఓడ అక్కడికి రాదు. రెండవది ఏంటంటే వీళ్ళకు ఓడల మీద నుంచి వచ్చిన ప్రతిసారి అటు నుంచి తూరు నుంచి అటు వచ్చిన ప్రతిసారి వీళ్ళని దండెత్తేవాళ్ళు. కాబట్టి నీకు దండెత్తేవాళ్ళు నీ మీద ఉండరు. తర్వాత నీవు బయటికి వెళ్ళి ఇంకొకరి దగ్గర నుంచి మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటాం కదా, కొన్నవేవిగా అన్న కాస్ట్లీగా ఉంటాయి కదా, కాబట్టి అవి నీకు రావాల్సిన అవసరం లేదు, నీవే సస్యశ్యామలంగా ఉంటావు. యెహోవా మనకు న్యాయాధిపతి, జడ్జ్. యెహోవా మన శాసనకర్త, లాగివర్. యెహోవా మన రాజు, హీజ్ అవర్ కింగ్. ఆయన మనల్ని రక్షించును. నీ ఓడ త్రాళ్ళు వదిలిపోయెను. ఏదైతే నేను బంధకాల్లో బంధించి ఉన్న ఈ భయాలతోనే కదా ఈ పొత్తులన్నీ పెట్టుకుంటున్నావు, అభద్రతా భావంతోనే కదా నువ్వు ఇవన్నీ చేసుకుంటున్నావు. నీ ఓడ త్రాళ్ళు వదిలిపోయెను, ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు, చాపను విప్పి పట్టరు, కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును. అనగా ఒక దీనికి వెళ్ళేటువంటి సెయిల్స్ ఎత్తితేనే కదా సెయిల్స్ అంటాం కదా, తెలుసు కదా, షిప్స్, ఆనాటి షిప్స్. ఓడవారు తమ కొయ్య అడుగున దిట్టపరచరు, చాపను విప్పి
పట్టరు, కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును. కుంటివారే దోపుడు సొమ్ము పంచుకుందురు. ఆనాడు ఏ విధంగా అయితే ఎలీషా టైంలో ఆ యొక్క లెపర్స్, కుష్ఠు రోగులైన వాళ్ళు ఆ యొక్క దీనిలోకి వెళ్తారు. ఆరాము దేశస్తులు వీళ్ళని దండెత్తడానికి వస్తారు. రాత్రి ఏదో కలుగుతుంది, భయపడి పారిపోతారు. ఈ కుష్ఠు రోగుల సీజ్ వేసి ఉంటారు, తెలుసు కదా. ఆ సమయంలో కుష్ఠు రోగులు అక్కడికి పోయినప్పుడు ఆ దోపుడు సొమ్మును పంచుకుంటారు. పంచుకున్నప్పుడు ఏమంటారు, మన నలుగురు దీన్ని ఏం చేసుకుంటాము, వెళ్ళి ఇక్కడ చెప్తాము మంచి వార్త అన్నట్టుగా. అలాగే దోపుడు సొమ్మును పంచుకోవడం అంటే నీవు జయించిన వారి యొక్క సొమ్ము నీకు భాగముగా ఆశీర్వాదంగా వస్తుంది. నాకు దేహంలో బాగులేదని అందులో నివసించు వాడెవడనో అనడు. హీలింగ్. దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడను. హీలింగ్, సిక్నెస్ దేవుడు స్వస్థపరిచినప్పుడు ఎప్పుడు కూడా ఏం మాట్లాడతాడు, వాళ్ళ శారీరక స్వస్థత కన్నా ఆయన ఆత్మీయ స్వస్థత గురించి మాట్లాడతాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు, ఒకవైపున శరీరంలో రోగం ఉన్నప్పుడు మనకు ఎప్పుడు బాధే. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నా అంటే నీవు పరచబడతావు, దీనికన్నా కూడా ఆత్మీయ స్వస్థత నీకు దొరుకుతుంది. దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును. కాబట్టి దేవుని యందున్న వారికి ఈ ఆశీర్వాదాలన్నీ చేకూరుతాయి గనక నువ్వు మనుషుల మీద, అన్య దేవతల మీద, అన్యులతో పొత్తులతో నువ్వు సాధించేది ఏమీ లేదు. దానివల్ల నీకు హానే జరుగుతుంది. నువ్వు నన్ను గనక పట్టుకొని ఉంటే ఈ ఆశీర్వాదాలన్నీ నీకుంటాయి అని చెప్పి మనల్ని ప్రోత్సహిస్తూ, ధైర్యపరుస్తూ, నిక్షిప్తపరుస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, ఈ దినము ఇచ్చిన ఈ బైబిల్ స్టడీని బట్టి కృతజ్ఞతాస్తుతులు. నిన్ను ప్రేమించి వచ్చిన జనులను ఆశీర్వదించి దీవించి పంపించమని, వారి కుటుంబాల్లోని మేలైన దీవెనలు దయచేయమని, సంఘమును నాయన నీవు దీవించి ఎదిగింప చేయమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనూ నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము. మా రుణస్తుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము, కాపుదల, భద్రత బైబిల్ స్టడీకి కూడి వచ్చిన వారి మీదను, మన సంఘము మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ దీవెనలు నుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.